హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి కొరత ఉంది. మంచినీటి సమస్యపైన జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో కేవైసీస్ రాష్ట్ర అధ్యక్షుడు, పూలే ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ గొరిగి రాధికా నరసింహ కురుమ వారి బృందం 200 మందితో తెలంగాణ జాగృతిలో కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆదివారం జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కురుమ సంఘం అధ్యక్షుడు నరసింహ జాగృతిలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మంచినీటి సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉందని, ఆ సమస్య కోసం జాగృతి పోరాటం చేసేవారికి మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గొరిగే నరసింహ కురుమ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత బీసీ పట్ల చేస్తున్న పోరాటాలు చూసి జాగృతిలో మా మిత్ర బృందంతో జాయిన్ అయ్యామన్నారు. మా మిత్రులైన ఇద్దరిలో ఒకరికి ఉప్పల్ ఇన్ఛార్జ్, షాద్నగర్ ఇన్ఛార్జి నియమించడం జరిగిందని, కురుమల పట్ల ఉన్న సఖ్యతతోనే మాకు ఇన్ఛార్జీలు ఇవ్వడం ఆనందంగా ఉందని కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గొరిగే నరసింహ కురుమతో పాటు బాపురాజు, శివకుమార్, తిరుపతి రాజు, వెంకటేష్, సతీష్, సత్యనారాయణ, యాకూబ్ పాషా, దేవేందర్ రెడ్డి, జంగిలి శ్రీనివాస్, కమలాకర్, జల్లి సిద్ధులు, గుంటి శ్రీను, గుజ్జా భాస్కర్, మౌనిక, వరలక్ష్మి, మాధవి, శారద తదితరులు తెలంగాణ జాగృతిలో కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. ఏం చేసినా 10 ఏళ్ల కాంచి అన్ని జెండాలు మోసినాం, ఏం చేసినా ఇంత గట్టిగా మాట్లాడిన ఏకైక వ్యక్తి కల్వకుంట్ల కవితకు మాత్రమే. కాబట్టి మేము జెండా మీ వెనుక ఉంటా అక్క అని చెప్పి మాతో పాటు జాయినటువంటి అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉమేష్ సాంగ్ పెట్టి జాగృతి వీరితో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీరంతా కూడా రెడీ కావాలని కోరుకుంటా ఉన్నాం. జి రాధిక గారు, సరిత గారు, సంధ్య గారు. తో పాటు మన గొరిగే నరసింహ గారు చాలా ముఖ్యమైనటువంటి కుర్మ సంఘం యువ నాయకులు, రాష్ట్ర నాయకులు. మరి తాను పెద్ద సంఖ్యలో తమ 50 మంది సంఘ సభ్యులతోని, కుటుంబ సభ్యులతోని జాగృతిలో చేరడం చాలా సంతోషం. మరి జాగృతి అవసరం కాబట్టి నరసింహ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఖచ్చితంగా జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఉదాహరణకి ఈ బోడుప్పల్ మున్సిపాలిటీలోనే 3 రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం. దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను, నా సంబంధికులు సుమారు ఒక 200 మందితోనే ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అక్కగారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం, అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా మా కుటుంబాల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మాకు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో ఈరోజు జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడతామని తెలియజేస్తున్నాం.